వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి దివాళీ సందర్భంగా మరి ఈ రోజు నుంచి మార్చి 15వ తారీఖు వరకు మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్స్ వచ్చేసి 399 కదా, దీన్ని జస్ట్ 299 రూపీస్కే ఇస్తున్నామండి. సో అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు 199 ఉంది కదా, దీన్ని కేవలము 99 రూపీస్కే అందజేస్తున్నామండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, జస్ట్ 99కి అందజేస్తున్నాము. ఒకవేళ మీకు యాప్ తీసుకోవడము ఇబ్బందిగా ఉంటే, మీకు గనక టాప్ 25 గ్రాండ్ టెస్ట్ల పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ఉంది కదా, 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ 99 రూపీస్ అమౌంట్ పంపి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు చాలా ఉపయోగపడేటువంటి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఆ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హోలీ ఆఫర్ అయితే ఈ రోజుతో ముగుస్తుందండి మన యాప్లో. ఓకేనా, జస్ట్ 599 ఉన్నటువంటి కోర్స్ని 299 రూపీస్కి అందిస్తున్నామండి. ఓకే, టాప్ 25 గ్రాండ్ టెస్ట్ కేవలం 99కి అందిస్తున్నాము. ఈ మంచి ఆఫర్ని ఉపయోగించుకోండి. ఓకేనా, రైట్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేయడం ద్వారా మరిన్ని అప్డేట్స్తో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వార్తల్లో కనిపించే కోకియేట్ టర్బన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? కోకియేట్ టర్బన్ అనేటువంటిదండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, మణిపూర్ రాష్ట్రంలో ఇది ఫేమస్ అండి, కోకియేట్ టర్బన్ అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అందుకున్న హోయసాల దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హోయసాల దేవాలయాలకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అయితే లభించిందండి. మరి ఎక్కడ ఉన్నాయి ఇవి? ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయండి. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో. నేను ప్రీవియస్గా ఒక క్వశ్చన్ అడిగానండి. ఏంటి, భారతదేశంలోని మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏంటి అని అడిగాను. చాలామంది సమాధానం ఇచ్చారు కరెక్ట్గానే. మరి దానికి సమాధానం ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. ఉత్తరాఖండ్లో ఉందండి. ఇది ఎక్కడుంది? ఉత్తరాఖండ్. గమనించాలి, నోట్ చేసుకోవాలి పాయింట్. భారతదేశపు మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో నిర్వహిస్తారు? భారతదేశపు మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్ ఎక్కడ అండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోవా. ఓకే, గోవా. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలోని అన్ని కల్చరల్ ప్రాపర్టీ మ్యూజియంలను పర్యవేక్షించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? భారతదేశంలోని అన్ని కల్చరల్ ప్రాపర్టీ మ్యూజియంలను పర్యవేక్షించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనికి బాధ్యత వహించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వ్యాలీ క్వీన్ హెరిటేజ్ రైల్ ఏంటది? వ్యాలీ క్వీన్ హెరిటేజ్ రైల్ ఏ రాష్ట్రానికి చెందిన మొదటి హెరిటేజ్ రైలు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాజస్థాన్ అండి. ఓకేనా, రాజస్థాన్లో చాలా ఫేమస్గా చెప్పుకోవచ్చు, హెరిటేజ్ రైలుగా అయితే ప్రసిద్ధి చెందింది. ఓకే, మరి మీ అందరికీ ఈరోజు జీకే క్వశ్చన్ ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. మరి భారత రైల్వేస్ని భారతదేశంలో ముంబై నుండి తానే మధ్య, ఓకేనా, ముంబై నుండి తానే మధ్య మొట్టమొదటి రైల్వే లైన్ వేయడము జరిగింది 1883లో అండి. ఏప్రిల్ 16 ఆ టైంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రారంభించిన గవర్నర్ జనరల్ పేరేంటి? చాలా నంబర్ ఆఫ్ టైం ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. ఓకేనా, కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలిసిన వాళ్ళు, మీకు తెలియలేదనుకోండి ఇండియన్ రైల్వే అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. గర్బా అనేది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ యొక్క సాంప్రదాయ నృత్య రూపము? గర్భా ఏంటండి? ఆప్షన్ ఏ, గుజరాత్లో
ఫేమస్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. వార్తల్లో కనిపించే ధోర్డో ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ధోర్డో ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుజరాత్. ఓకే, గుజరాత్. నెక్స్ట్ వన్. వార్తల్లో కనిపించే అరట్టు పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఏం పండుగ అండి? అరట్టు పండుగ. ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ రాష్ట్రం. పండుగల గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుందండి, గమనించాలి. అరట్టు పండుగ కేరళ. నెక్స్ట్ వన్. వార్తల్లో కనిపించే బన్నీ పండుగ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో వార్షిక మతపరమైన పండుగను జరుపుకుంటారు? ఏం పండుగ అండి? బన్నీ పండుగ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్లోనే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, కర్రలతో ఆడేటువంటిది ఈ కొట్టుకుంటారండి, సింపుల్గా చెప్పాలంటే బన్నీ పండుగ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్. సదర్ పండుగ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో జరుపుకుంటారు? ఏం పండుగ అండి? సదర్ పండుగ. ఎక్కడ? ఆఫ్ కోర్స్ తెలంగాణలో నిర్వహిస్తారండి. ఓకేనా, గేదెలు ఉంటాయి కండి, దున్నపోతులతో ప్రత్యేకంగా వాటిని అలంకరించి వాటితో అయితే నిర్వహించేటువంటి పండుగ అండి సదర్ పండుగ. ఓకే, హైదరాబాద్లో చాలా ఫేమస్, చాలా బాగా నిర్వహిస్తారు తెలంగాణలోని హైదరాబాద్లో. 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను ఏ నగరము ఆతిథ్యం ఇస్తుంది? 54. ఆన్సర్ ఆప్షన్ బి, గోవా. నెక్స్ట్ వన్. అన్బాక్సింగ్ బిఎల్ఆర్ హబ్బా పండుగను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? అన్బాక్సింగ్ బిఎల్ఆర్ హబ్బా, యూబీహెచ్ అంటారండి దీన్ని. ఏ రాష్ట్రం నిర్వహిస్తుందండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కర్ణాటక రాష్ట్రంలో ఈ పండుగను ఏటా నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్. 2023లో హార్నబిల్ మ్యూజిక్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇస్తున్న భారతదేశంలోని రాష్ట్రం? ఎవ్రీ ఇయర్ ఇక్కడనే జరుగుతుందండి హార్నబిల్ ఫెస్టివల్. ఓకే, ఎక్కడ మరి అది? నాగాల్యాండ్ అండి. ఓకే, నాగాల్యాండ్. నెక్స్ట్ వన్. మహిమా కల్ట్ అనే ఒక మత ఉద్యమం ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? మహిమా కల్ట్ అనేటువంటి మత ఉద్యమం అండి, ఎక్కడ ఉద్భవించింది మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒడిషా రాష్ట్రంలో. ఓకేనా, ఒడిషా రాష్ట్రంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. లోకిమోన్ విశ్వాసం ఏ భారతీయ రాష్ట్రం లేదా యూటీకి సంబంధించినది? లోకిమోన్ విశ్వాసం. ఆన్సర్ ఆప్షన్ ఏ, అస్సాం. ఓకే, అస్సాం. నెక్స్ట్. కంబాలా రేస్ ఏ రాష్ట్రంలో జరిగే సాంప్రదాయ కార్యక్రమం? కంబాలా రేస్ ఎక్కడండి? ఆప్షన్ ఏ, కర్ణాటక రాష్ట్రంలో. ఓకేనా, కర్ణాటక రాష్ట్రంలో. భారతదేశంలోని 28వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆతిథ్యం ఇచ్చే నగరం? ఏ నగరంలో నిర్వహించారండి దీన్ని? న్యూఢిల్లీలో అండి. ఓకేనా, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్. బోయిటా బంధను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఇది ఒక పండుగ లాంటి కార్యక్రమం అండి. బోయిటా బంధన ఎక్కడ? ఒడిషా రాష్ట్రంలో అండి, బోయిటా బంధన. నెక్స్ట్ వన్. ఆసా దివార్, ఆర్తస్, నగర్ కీర్తన, అఖండ్, పాత్ సాహెబ్ మరియు లంఘర్ ఏ మతానికి సంబంధించినవండి ఇవన్నీ కూడా? అసాదివార్, అర్దాస్, నగర్ కీర్తన, అఖండ్, పాత్ సాహిబ్ మరియు లంఘర్ ఏ మతానికి సంబంధించినవండి ఇవన్నీ కూడా? ఆన్సర్ ఆప్షన్ సి, సిక్కు మతానికి సంబంధించినవండి. ఓకే, సిక్కు మతానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్. గుప్తా మరియు పాల కళారూపాలతో కూడిన 1500 సంవత్సరాల పురాతన శిల్పాలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి, మిజోరాం. ఓకే, మిజోరాం ఈశాన్య రాష్ట్రము. నెక్స్ట్ వన్. హనుక్కా అనేది ఏ మతానికి సంబంధించిన పండుగ? హనుక్కా ఏ మతానికి సంబంధించిందండి? ఆప్షన్ డి, జుడాయిజం. ఓకే, జుడాయిజం ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కృష్ణవేణి సంగీత నీరాజనం ఈ ఈవెంట్ని ఏ రాష్ట్రం హోస్ట్ చేస్తుంది? కృష్ణవేణి సంగీత నీరాజనం ఈ ఈవెంట్ని ఏ రాష్ట్రం హోస్ట్ చేస్తుందండి? ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మాఘ్ బిహు ఏ రాష్ట్రంలో జరుపుకునే పంట పండుగ? మాఘ్ బిహు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అస్సాం. ఓకే, అస్సాంలో జరుపుకునేటువంటి ప్రత్యేకమైన పంట పండుగ. నెక్స్ట్ వన్. ఢిల్లీలోని గురుద్వారా
సిస్గంజ్ సాహెబ్ మరియు గురుద్వారా రాకబ్ గంజ్ సాహిబ్ ఏ సిక్కు గురువుతో సంబంధం కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గురు తేజ్ బహదూర్. ఓకే, గురు తేజ్ బహదూర్. నెక్స్ట్ వన్, సాహిత్య అకాడమీ అవార్డ్ 2023 విజేత బసుకీనాథ్ ఝా ఏ భాషలో రచయిత? బసుకీనాథ్ ఝా ఏ భాషలో రచయిత అండి ఈయన? మైథిలి. ఓకే, మైథిలి భాష రచయితగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కార్సావాన్ ఊచకోత ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరిగింది? కార్సావాన్ ఊచకోత ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, జార్ఖండ్. జార్ఖండ్. నెక్స్ట్ వన్, ఇటీవల 98వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న కేలు చరణ్ మహాపాత్ర ఏ నృత్య రూపాన్ని పునరుద్ధరించడానికి మరియు ప్రాచుర్యం పొందడంలో సహాయపడింది? కేలు చరణ్ మహాపాత్ర. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఒడిషా అండి. ఒడిస్సీ నృత్యంలో ప్రఖ్యాతిగాంచిన వారు కేలు చరణ్ మహాపాత్ర. ఇటీవల వారి యొక్క 98వ జన్మదినోత్సవం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్, ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అందుకున్న రెడ్ యాంట్ చట్నీ ఏ రాష్ట్రానికి చెందినది? ఎర్ర చీమల పచ్చడి అండి. ఓకే, ఎక్కడ మరి ఇది ఫేమస్ అంటే ఒడిషా. చిన్నప్పుడు మన పెద్దవారు అనేవారు కదండి, సో చీమలు, ఎర్ర చీమలు తింటే కంటి చూపుకు చాలా మంచిదని అనేవారు కదా. సేమ్ నిజమే అది. ఓకేనా, ఈ ఎర్ర చీమలతో చట్నీని తయారు చేస్తారు. దట్ ఈస్ ఫర్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ విజన్. ఓకేనా, ఎర్ర చీమల్లో విటమిన్ ఏ ఉంటుందని, విటమిన్ సి కూడా ఉంటుందని అయితే నమ్ముతుంటారు. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో అంతర్జాతీయ ఒంటెల పండుగ ప్రారంభమైంది? క్యామెల్స్ ఫెస్టివల్ ఎక్కడండి? బికనీర్, రాజస్థాన్. బికనీర్, రాజస్థాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన కాలారాం మందిర్ ఏ రాష్ట్రంలో ఉంది? కాలారాం మందిర్. ఆప్షన్ సి అండి, మహారాష్ట్రలో ఉంది యొక్క కాలారాం మందిర్. ఇటీవల 98వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న, రిపీటెడ్ క్వశ్చన్ కదా, సారీ వదిలేయండి, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, సారీ. కుంభమేళ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతర అయిన గంగా సాగర్ మేళా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? గంగా సాగర్ మేళా. కుంభమేళ తర్వాత అతిపెద్దదండి ఇది. ఎక్కడ నిర్వహిస్తారు మరి? పశ్చిమ బెంగాల్. ఓకే, పశ్చిమ బెంగాల్లో. వార్తల్లో కనిపించే పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్. ఆన్సర్ ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. రైజింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. ద్వారకా, జోషిమఠ్, పూరి మరియు శృంగేరి ఏ ప్రాచీన భారతీయ తత్వవేత్తచే స్థాపించబడిన సన్యాసుల కేంద్రాలు? ఏంటండి? ద్వారకా, జోషిమఠ్, పూరి మరియు శృంగేరి పీఠాలు అంటారండి వీటిని. ఓకేనా, ఎవరి చేత స్థాపించబడ్డాయి ఇవి? ఆదిశంకరాచార్యుడి చేత. ఓకే, ఆదిశంకరాచార్యుడి చేత. ఇటీవల వార్తల్లో చూసిన జగన్నాథ ఆలయ నిర్మాణంలో ఏ నిర్మాణ శైలిని ఉపయోగించారు? ఇటీవల వార్తల్లో చూసిన జగన్నాథ ఆలయ నిర్మాణంలోని ఏ నిర్మాణ శైలిని ఉపయోగించారు? ఆప్షన్ ఏ, కళింగ వాస్తుశిల్పము. ఓకే, కళింగ వాస్తుశిల్పము. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో చూసిన అరి చల్మనై పాయింట్ ఏ రాష్ట్రంలో ఉంది? అరి చల్మనై పాయింట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి అండి, తమిళనాడు. ఓకే, తమిళనాడు. కేరళలోని కూకనంలోని ఏ కమ్యూనిటీ వార్తల్లో పేర్కొన్న మదిక భాష మాట్లాడుతుంది? మదిక భాష కేరళలో ఉంటారండి. కూనకం అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ వారు మదిక భాష అనేది మాట్లాడతారు. ఏ కమ్యూనిటీకి చెందిన వారు? ఆప్షన్ ఏ, చాకరియా అనేటువంటి కమ్యూనిటీకి చెందిన గిరిజన తెగలు. నెక్స్ట్, ఎడారి పండుగ అని కూడా పిలువబడే మారు మహోత్సవ్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? మారు మహోత్సవ్ ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జైసల్మేర్. ఓకే, జైసల్మేర్. నెక్స్ట్ వన్, వార్తల్లో కనిపించే గోలే మేళా పండుగని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? గోలే మేళా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో అండి. ఓకే, జమ్మూ కాశ్మీర్లో కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్,
ఒకప్పుడు సంస్కృతాన్ని వ్రాయడానికి ఉపయోగించే గ్రంథలిపి ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రం నుంచి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు నుంచి వచ్చిందండి. మీకు ఒకటి తెలుసా అండి, మన సంస్కృతానికి లిపి లేదండి, కేవలం మాట్లాడడానికి మాత్రమే లిపి, రాయడానికి ఉండదు తెలుసా? మరి రాయాలంటే ఎలా? హిందీ కానీ, ఓకేనా, దానికి తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ ఏదో ఒక భాష ఉపయోగించాల్సిందే. సంస్కృతానికి లిపి లేదండి, ఓకేనా, అందరు కూడా గమనించాలి. మ్యాక్సిమం అందరూ ఉపయోగించింది హిందీని ఉపయోగిస్తారు సాంస్క్రిట్ రాయడానికి, ఓకేనా, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించే రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్, ఆన్సర్ ఆప్షన్ బి నాగాలాండ్. ఇటీవల వార్తల్లో చూసినటువంటి సల్హేర్ కోట, శివనేరి కోట మరియు పన్హాలా కోట భారతదేశంలోని రాష్ట్రంలో ఉన్నాయి? ఓకే, సల్హేర్ కోట, శివనేరి కోట మరియు పన్హాలా కోట. ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న కుడవోలాయ్ సిస్టమ్ అంటే ఏమిటి? కుడవోలాయ్ సిస్టమ్ అంటే ఏమిటి? ఆప్షన్ బి అండి, ఎన్నికల వ్యవస్థ. ఓకే, ఎన్నికల వ్యవస్థ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసిన మార్తాండ్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? మార్తాండ్ సూర్య దేవాలయం, కోనార్కు సూర్య దేవాలయం మనకు తెలుసు కదా, ఒడిశాలో ఉంటుంది. మరి మార్తాండ్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంటుందండి? ఆప్షన్ సి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందండి, ఇంపార్టెంట్. ఓకే, భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది? ఏంటండి, డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడిందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. ఇటీవల 390 ఏళ్ల నాటి దీపస్తంభము ఏ నది అంచున కనుగొనబడింది? దీపస్తంభము, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కృష్ణా నది ఒడ్డున కనుగొనబడింది. నెక్స్ట్ వన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో 8వ శతాబ్దానికి చెందిన కొట్రవై శిల్పంని కనుగొన్నారు? కొట్రవై శిల్పము, ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. ఓకే, తమిళనాడు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించే సోమిన్ సాయి పండుగ ఏ దేశానికి సంబంధించింది? సోమిన్ సాయి పండుగ ఏ దేశానికి సంబంధించిందండి? ఆప్షన్ సి జపాన్. ఓకే, జపాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన నాగి పక్షుల పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏంటండి, నాగి పక్షుల పండుగ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏంటది, బీహార్. ఓకే, సో గైస్ ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలండి. సో ప్రతిరోజు ఒక టాపిక్తో మీకైతే ఎగ్జామ్ వరకు కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.